హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను బ్రోకలీ, ఆలు, బఠానీ, పన్నీర్ వేసి మంచి గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసుకుందాం. బ్రోకలీ ఒకటి అండి, ఇదిగోండి. బఠానీలు అండి, డ్రైవి ఉంటాయి కదా, పచ్చి బఠానీ అంటారు. అవి కొంచెం హాట్ వాటర్లో వేసి ఇలాగా ఒక 2 hours నానబెట్టుకున్నాను. పన్నీర్ అండి, ఇది ఇంట్లోనే ఒక ప్యాకెట్ పాలతో నేను చేసుకున్నాను, బయట కొనేది కాదు. బ్రోకలీ అండి ఒకటి, కొంచెం 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క తీసుకున్నాను, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు. ఇప్పుడు బ్రోకలీ అంతా చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి. ఈ కాడ కూడా వండుకోవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు కాడతో పాటు వండట్లేదు, మనం దీన్ని చెట్టుగా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కాడను కట్ చేయలేదు. కొంచెం వాటర్ వేసి అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు బ్రోకలీ వేసి పచ్చి బఠానీ నానబెట్టుకునేటివి కూడా వేసుకొని, ఒక ఆలు బాగా తొక్క తీసి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆలును కూడా వేసి, కొంచెం ఇందులోకి ఉప్పు వేసి దీన్ని బాగా బాయిల్ చేసుకున్నానండి. హై ఫ్లేమ్లో బాయిల్ అయిపోయింది. బాగా నీళ్ళు ఎగిరిపోతున్న టైంలో ఇలాగా చిల్లులున్న గిన్నెలోకి వేసి స్ట్రైన్ చేసుకొని తీసి పెట్టుకున్నాను, వాటర్ లేకుండా. ఇప్పుడు బాండీ పెట్టి బాండీలో 25 grams అంత ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలండి, ఇవి వేపి కూడా వేపకుండా కూడా వేసుకోవచ్చు, వేరే వాళ్ళు చెప్పారనేసి. నేను ఎప్పుడు వండలేదు పన్నీరు, ఫస్ట్ టైం, అందుకే కొంచెం నూనెలో వేసి వేపుదామని వేసాను. అంత అడుగు పట్టింది, అయినా ఏం పర్లేదండి. ఇలాగ టమాటాల గ్రేవీ ఉంటే మొత్తం వచ్చేస్తుంది కదా, అందుకు నేను ఇంకా ఇప్పుడు ఇందులోకి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. చక్కగా ఇవన్నీ మెత్తబడిన తర్వాత ఇలాగ వేగిపోయినాక స్టవ్ కట్టేసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని గ్రైండర్ చేసుకుందాము. ఇప్పుడు ఆ బాండీలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనము కర్రీకి జీలకర్ర, లవంగాలు, చెక్క ముక్క వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూన్ అంత వేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసి ఈ పేస్ట్ అంతా ఈ వాటర్ ఎగిరేలోపు చక్కగా వేగుతుంది. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకొని ఇది బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడే కారం కూడా ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను, కొద్దిగా పసుపు, కొంచెం సగం స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ అంత ధనియా పౌడరు, ఉప్పు తగినంత, గరం మసాలా పౌడరు 1/4 స్పూన్ వేసి మొత్తం అంతా కలుపుకున్నాను. ఇది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టి కాసేపు వదిలేద్దాము. ఇది మిక్సీ జార్లో కొంచెం మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉండిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్తో ఆ మసాలా అంతా తీసేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలాను వేపుకోవాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది, ఇంకా కొంచెం బాగా డ్రై అయిపోయేలాగా వేపుకుందాం దీన్ని. చూడండి, చక్కగా వేగుతుంది. ఇలాగా డ్రై అవుతున్నప్పుడు ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు మనము ఇందులో ఒక 1/2 లీటర్ అన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మన కర్రీకి ఎంత వాటర్ కావాలో అది ఈక్వల్గా మనకు కావాల్సినంత అయ్యే వరకు ఈ వాటర్ని మనం కొంచెం బాగా బాయిల్ అవ్వనిస్తాము. ఇలాగ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీరు ఇలాగ అంతా వేసేసుకొని, ఈ పన్నీర్కంతా మనం ఉప్పు వేసి ఏం చేయలేదు, కారం ఉండదు కదా, ఈ కారము ఉప్పు పట్టేలాగా ఇలాగంతా గ్రేవీలో కలిపేసుకొని తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప, బ్రోకలీ, ఆలు, గ్రీన్ పీస్ మొత్తం అన్నీ వేసుకొని చక్కగా పచ్చి బఠానీ అన్నీ వీటన్నిటికీ మసాలా పట్టేలాగా అన్నీ కలిపేసుకొని
దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. మూత పెట్టేసి చక్కగా చూడండి, బాగా వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు మనకి కూర కలుపుకోవడానికి ఎంత కావాలో అంత వాటర్ ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవాలి. మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, మంచి స్మెల్ వస్తుంది. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. కనీసం వారానికి ఇలాగ ఒక 4 రకాల వెజిటేబుల్స్తో కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కొంతమంది ఆలు తినరు, కొంతమంది బ్రోకలీ తినరు, కొంతమంది పచ్చి బఠానీ తినరు. ఇలాగా కొంతమంది కొన్ని తినరు కదా. అలా కాకుండా ఇట్లాగ అన్నీ కలిపేసి పన్నీర్ వేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎంతో టేస్టీ బ్రోకలీ పన్నీర్ ఆలు కర్రీ, కుర్మా అని కూడా అనుకోవచ్చు. అంత బాగుందండి. చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. మీరు చేసుకుంటే పన్నీర్ మటుకు వేపుకోకండి, డైరెక్ట్గా వేసుకున్నా కూడా పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎలాగుందో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.